శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు ₹1 కూడా కేటాయించలేదని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలను చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జిల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లారెడ్డి రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రధానమంత్రిగా వ్యవహరించకుండా కేవలం ఆంధ్రప్రదేశ్, బీహార్లకే ప్రధానమంత్రి మోడీ ప్రవర్తిస్తున్నారంటూ తెలంగాణకు మొండి చేయి చూపారంటూ తెలంగాణలో 8 మంది ఎంపీలు విజయం సాధించి తెలంగాణకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగడంపై ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉందని, త్వరలోనే బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు విస్తరించి అన్ని రాష్ట్రాలకు సముచిత న్యాయం కల్పిస్తామన్నారు. మనకు వచ్చే ఫండ్ ఖచ్చితంగా ఇవ్వాలి. అమ్మా నిర్మలా సీతారామన్ తెలుగు ఆడపడుచు అన్నట్టే కానీ ఆర్థిక శాఖ మినిస్టర్ ఉన్నావు. ఒక్కసారన్నా అరే మా తెలుగు వాళ్ళకి ఏం చేసినాము, ఏం సంగతి అనేది ఒకసారి ఆలోచన చేసి బడ్జెట్లో మా తెలుగు వారికి కావాలని ఫైట్ చేయాలమ్మా. మహిళలు ఇంతమంది మాకు అన్ని కావాలంటున్నారు. మీరు తెలంగాణకు ఇలాంటి 8 మంది ఎంపీలతో కలిసి ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర కావాల్సినటువంటి నిధులను ఏ విధంగా మీరు శాంక్షన్ చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరికీ రోజు మన తెలంగాణ బిడ్డల కోసము ఒక కాలేజీలు కానివ్వండి, యూనివర్సిటీలు కానివ్వండి, ఈరోజు మీరు తీసుకురావాలని కోరుతూ ఈ అవకాశం మన మూసీలో మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్టేజ్ లెవెల్గా అది ఆ ప్రాజెక్టు తీసుకున్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే 2 కోట్ల జనాభా హైదరాబాద్లో ఉంది. ఏ ఒక్క రోజు కూడా హైదరాబాద్ గురించి ఆలోచించని వీళ్ళు చాలా మాటలు చెప్తున్నారు. మరి ₹1 కూడా మూసీకి లేకుండా మరి మోదీ ఎన్ని డబ్బులు పెట్టి ఆ రోజు మరి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో డబ్బులు ఖర్చు పెడుతుందో మనం చూస్తున్నాం. కనీసం మన రాష్ట్రం నుంచి వాళ్ళకి వెళ్ళే బడ్జెట్లో కనీసం ఒక 10-15% పెట్టినా కొన్ని వేల కోట్లు మన రాష్ట్రానికి వచ్చేది. వీళ్ళు ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలిచి ఏం అడగకపోవడం, వాళ్ళు ఇంకా బల్లలు చర్చుకుంటూ కూర్చుంటున్నారు. అవసరం ఉంది. అదే కాకుండా మరి నిన్న పిసిసి ఆధ్వర్యంలో హైదరాబాద్లో చేశారు. ఈరోజు జిల్లాలో ధ్యేయంగా పెంచుకొని వారు ముందుకెళ్తూ ఎన్నో సందర్భాలలో కలవడం జరిగింది. మరి ఆ రోజులో కలుస్తుంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆత్మగౌరవం గురించి కాదు, నా తెలంగాణ బిడ్డల గురించి, నా తెలంగాణ రాష్ట్ర గ్రామాల అభివృద్ధి సంక్షేమం గురించి నేను పార్టీ వేరున్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా గురుతరమైన బాధ్యత ఉందని చెప్పి సంపూర్ణంగా అందరిని మంత్రులను తీసుకెళ్లి వారి శాఖల మంత్రులను కలవడం జరిగింది. మరి నాడు చూస్తే ఒక్క డబ్బు కూడా ఇవ్వకుండా జీరో వ్యవస్థలో పెడితే మరి అలా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఒక్క రోజు కూడా డబ్బులు రాలేదని చెప్పి వాడు అడగడం లేదు. అంటే వారికి తొత్తులుగా ఉండి బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకే మనం తెలియజేయడం జరుగుతుంది. మరి అలా బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా సంక్షేమం గురించి ఆనాడు కేంద్రంలో మంత్రులను కానీ వారు ఏదో చెప్తారు, పార్టీ ప్రెసిడెంట్గా మరి మంత్రివర్యులుగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నానంటే ఒకసారి చెప్పండి. ఇప్పటి వరకు పెద్దలు చెప్పినట్టు మూసీ గురించి మేము అభివృద్ధి చేస్తామంటే మూసీలో పండుకున్నారు. మరి ఆ మూసీ కూడా మేము డెవలప్మెంట్ చేస్తామంటున్నారు కదా. మరి ఈరోజు ఒక్క బడ్జెట్ కూడా వాళ్ళు ఇవ్వలేరు. ఈ విధంగా వారి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవ్వకపోతే పిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు నిరంతరం గ్రామాల నుంచి ప్రతి కార్యకర్త కూడా మనోధైర్యంతో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ తెలంగాణ కేటాయించకపోవడం, తెలంగాణను వారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్ల దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దల గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఈ 13 నెలల కాలంలో ఈ తెలంగాణ అభివృద్ధి సంక్షేమం గురించి వారు ప్రధానిని కానీ రాష్ట్ర కేంద్రంలో ఉన్న ప్రతి మంత్రిని కూడా ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రులను అందరినీ తీసుకెళ్లి అభివృద్ధి సంక్షేమమే ఆ ధ్యేయము. ఈ తెలంగాణ రాష్ట్రం ఈ 10 సంవత్సరాలలో ఉంటిపడి ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం పరిపాలించిన ఈ తెలంగాణలో 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఉంది అనే ఆలోచన మేరకు అభివృద్ధి సంక్షేమం కోసం
ప్రతి మంత్రిని కలిసి కేంద్రంలో వారు ఎన్నో మెమరాండాలు ఇవ్వడం జరిగింది. కానీ పూర్తిగా సంపూర్ణంగా బడ్జెట్ చూస్తే తెలంగాణను ఎక్కడ కూడా ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం లేకుండా వారు పూర్తిగా గుండు సున్నా పెట్టడం జరిగింది. దానిని ఆలోచించి ఏదైతే పిసిసిలు గారు ఇలా పిలిపించారో యావత్ భారతదేశంలో రేపు బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ఇలాంటి ప్రతిపక్షం ఉన్న ప్రభుత్వాలకు నిధులు ఇవ్వడం లేదనే ఆలోచన మేరకు ఢిల్లీ వరకు కూడా మేము వెళ్ళి ఈ నిరసన తెలియజేయడానికి మేము ముందుంటాము. మరి ఏదైతే మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఎన్నో ఉత్తర ప్రగల్భాలు పంపుతున్నారు. వేదికల మీద ఉండి రాష్ట్రాలు అభివృద్ధి చేస్తున్నామని. మీ అభివృద్ధి మీ సంక్షేమము మరి బడ్జెట్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇస్తుందని చెప్పి తెలియజేయడం.